ఈరోజు దేవసా దినం. దీక్ష చేసిన రోజు. అయితే చాలామందికి అప్పుడు ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుసు అనుకోండి. కొంతమందికి అసలు దీక్షా దివస్ ఎందుకు, ఇది ఏం సంగతి అని కూడా అనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు అసలు తెలంగాణ రాష్ట్ర సమితి 2001 నాడు మనం స్థాపించినప్పటి నుంచి తెలంగాణ అడుగుతూనే ఉన్నాము, కానీ అది మనకు లభించలేదు. అయితే ఈరోజు 2009 ఈరోజు కేసీఆర్ గారు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో ఏదో జరగాలి అని చెప్పి మరి ఆ రోజు దీక్ష మొదలుపెట్టడం జరిగింది. దీక్ష మొదలుపెట్టడానికంటే 4 రోజుల ముందు వరంగల్లో మన కాకతీయ యూనివర్సిటీలో ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్కి కేసీఆర్ గారు వచ్చిండు. కేసీఆర్ గారు ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత దీక్ష ఉన్నది, మనందరం పోవాలి అని చెప్పి నన్ను కూడా వారు వెంట రావాలి అని చెప్తే మంచిదని చెప్పుకొని సూట్ కేసులు చదువుకొని వాటి వెంబడి పోయినాము. హైదరాబాద్లో 2 రోజులు ఉన్న తర్వాత కరీంనగర్కి పోయినాం. సిద్దిపేటలో దీక్ష ఈరోజు ప్రారంభం కావాలి. నిన్నటి రోజు మేము హైదరాబాద్లో బయలుదేరి కరీంనగర్ తెలంగాణ భవన్కు రావడం జరిగింది. కరీంనగర్ తెలంగాణ భవన్లో రాత్రి నిద్ర చేసిన తర్వాత తెల్లారి సిద్దిపేటకు పోయి దీక్ష చేయవలసిన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అయితే మరి ఆ రోజు రాత్రి కరీంనగర్లో మొత్తం పోలీస్ మోహరింపు, మా చుట్టూ కూడా బిల్డింగ్, మా తెలంగాణ భవన్ కేసీఆర్ గారి ఇల్లు చుట్టూ కూడా మరి పోలీసే ఉన్నది. వాళ్ళు కేసీఆర్ గారు మరి ఎక్కడికన్నా వెళ్ళిపోతారనుకున్నదో ఏం సంగతో తెలియదు, కానీ అది కూడా రాత్రి దాదాపు 11 గంటలకు మోహరింపు మొదలుపెట్టారు. అయితే మరి మేము టీవీలలో చూసుకుంటూ కూర్చున్నాము లోపల ఈ యొక్క ఏం జరుగుతున్నది మన ఉండే ఇంటి చుట్టూ అని చెప్పి. కానీ లోపలికి రావడానికి పోలీసు అరెస్ట్ చేద్దామని వాళ్ళ అభిప్రాయం ఉందా, కానీ ఆ భవన్ లోపలికి రావడానికి మాత్రం ఏ విధమైన వీలు లేదు. ఎందుకొరకంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం బిల్డింగ్ నిండా మహిళలు ఉన్నారు, అవతలందరు కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరినీ ఛేదించుకొని పోలీసు మాత్రం మీదికి రావడం కష్టం, రాలేరు అని కూడా వాళ్ళకి తెలిసి చుట్టూ మాత్రం గేడా చేసిండ్రు. తెల్లారి మరి లేచిన తర్వాత ఒక 100 వెహికల్ల కాన్వాయ్తోనే మేము సిద్దిపేటకు బయలుదేరడం జరిగింది. సిద్దిపేటకు పోయే సమయంలో మానేరు డ్యామ్కు మేము వచ్చి వెనుకకు తిరిగి చూస్తే అసలు మన వెహికల్స్ ఏవీ లేవు. అన్ని పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడో ఆగబట్టడం జరిగింది. మా వెనుకనే మాత్రం 4-5 పోలీస్ కార్లు మాత్రమే. మరి కేసీఆర్ గారు, నేను, నాయన నరసింహారావు గారు, మేమందరం కూడా, నాయన నరసింహారెడ్డి గారు, మేమందరం కూడా ఒకటే మరి వెహికల్లో కూర్చోవడం జరిగింది. అక్కడికి అల్గునూరు దగ్గరికి పోయినాక మా వెహికల్స్ అన్నీ ఆగబట్టిండ్రు. ఆ అల్గునూరు దగ్గర కనుక చూస్తుంటే అసలు ఇదేమైనా యుద్ధమా అనిపించింది నాకు. అంటే ఒక యుద్ధ వాతావరణం ఉండే, అంతమంది పోలీసులు అన్నీ అంతే గన్స్తోని స్టిక్స్తోని అందరూ ఇనుప టోపీలు పెట్టుకొని ఏదో పెద్ద యుద్ధం కాబోతున్నట్టే మాకైతే కనబడ్డది. కానీ మేమే కదా యుద్ధం ఎక్కడ ఉన్నదని అనే పరిస్థితి ఉండండి. అయినా అక్కడ మమ్మలను ఒక ఎస్పీ గారు వచ్చి, అడిషనల్ ఎస్పీ గారు వచ్చి కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నామని. కేసీఆర్ గారు అన్నారు, నన్ను మీరు అరెస్ట్ చేయండి కానీ నాకు వారెంట్ చూపించండి అని చెప్పిండు. అయితే వారెంట్గానే ఉండదు, మిమ్మల్ని అరెస్ట్ చేసుడే అని చెప్పిండు. అని కేసీఆర్ గారు అప్పుడు కింద దిగి కూర్చున్నాడు. వారు కింద దిగానే మేమందరం కూడా కింద దిగినాం. కానీ అక్కడికి మాత్రం మరి ఇంతమందిని పోలీసును ఛేదించి మరి ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చాడు తప్ప ఇంకో మార్గం లేదు. ఎట్లొచ్చిండ్రో కానీ 2 వ్యక్తులు మాత్రం అక్కడ చేరిండ్రు. ఒకటి మన కేటీఆర్, రెండవది ఇప్పుడు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకిషన్ రావు.
వీళ్ళిద్దరు మాత్రం అక్కడ చేరితే వీళ్ళని కూడా పోలీసు వాళ్ళు ఏదో అన్నారు, ఏదో కొంచెం దెబ్బలు తాకినట్టే ఉన్నాయి అందరూ. కానీ వాళ్ళు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే, మేము కూర్చున్న వెహికల్ ఏదైతే ఉందో దాంట్లో గాడుపు తీసేసిండ్రు, ఎట్లా తీసేసిండ్రో తెలియదు. అయితే మరి మమ్మల్ని కేసీఆర్ గారిని అరెస్ట్ చేసాము, ముందర వెహికల్లో కూర్చోబెట్టిండ్రు. మమ్మల్ని అరెస్ట్ చేసి మాత్రం ఆ వెనక అది గవర్నమెంట్ వెహికల్, మేము కూర్చున్నది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కాబట్టి ఆ డ్రైవర్ ఎవరో మన డ్రైవర్ ఉంటే పోయిండు, పోలీస్ డ్రైవర్ వచ్చాడు, పోదామంటే పంపించారే ఉన్నది టైరు. కనుక మమ్మల్ని కూడా తీసుకుపోయి ఇంకో వెహికల్ తీసుకుపోయి వరంగల్కు సెంట్రల్ జైలుకు పోతున్నాం కావచ్చు అనుకున్నాం. కానీ ఒక గొప్ప విషయం ఇక్కడ మీరందరూ కూడా వినవలసింది ఏంటంటే, మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత వరంగల్ వచ్చేంత వరకు ప్రతి గ్రామం దగ్గర పోలీసు ఉన్నది. పోలీసుతో దంటగా వందలాది మంది ఉన్నారు మమ్మల్ని చూడడానికి. అంటే తెలంగాణ ఉద్యమానికి ఎంత ఊపు ఉన్నది అని దాంతో మనకు అర్థమవుతూ ఉన్నది. అసలు మనుషులు లేని గ్రామమే లేదు. అది మొదలే మరి పోలీసు ఊహించిందా ఏం సంగతి, కానీ పోలీసుకు మొదలే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు వచ్చి ప్రతి గ్రామం దగ్గర ఉన్నారు, ప్రతి గ్రామం దగ్గర కూడా మంది ఉన్నారు. అయితే వరంగల్కి వచ్చిన తర్వాత మరి వరంగల్ నుంచి వెళ్ళిపోతాం, ఇదే సెంట్రల్ జైలు కాబట్టి అని అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళి మరి మా కార్లన్నీ ఖమ్మం పోతూ ఉన్నాయి. అంటే రోడ్డు మీద నుంచి వెళ్ళి రైల్వే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఖమ్మం పోతుంది. అరే మరి గిడెట్టు పోతారా, ఖమ్మంలో ఎక్కడన్నది, అక్కడనైతే వాటి చిన్న జైలే కదా, మరి కేసీఆర్ని ఎట్లా ఉంచుతారు ఏం సంగతి అనుకుంటే మరి వాళ్ళు ఖమ్మం తీసుకుపోవడం జరిగింది. ఖమ్మం జైల్లో మేము ఉన్నాం. అయితే ఖమ్మం ఎందుకు తీసుకుపోయిందంటే అక్కడ ఎక్కువ ఈ తెలంగాణ గొడవ లేదు, అక్కడ ఏం గొడవలు జరిగాయి, జైలు మీద అటాక్ ఏం కాదు, అందుకొరకు తెలంగాణ ఉద్యమకారులతో జైలు మీద అటాక్ అవుతుందని కూడా భయపడ్డారో ఏమో, అందుకొరకు అది కూడా కాదు, అందుకొరకు ఈ ఖమ్మం పోతే అక్కడ సేఫ్ అనుకున్నారు. కానీ ఖమ్మం పోయిన తర్వాత మొత్తం మేము ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు జైలు ముందర హాస్పిటల్కి షిఫ్ట్ అయితే హాస్పిటల్ ముందర ఒకటే నెల్లి ఒకటే గడబడ, వందలాది మంది అక్కడ 1000 మంది కూడా అక్కడ జైలు ముందర ఉండడం కూడా జరిగింది. ఖమ్మంలో అనుకున్నట్టు జరగలేదు. మరి ఉద్యమం లేదనుకుంటే బోల్డంత ఉద్యమం, బోల్డంత మంది అక్కడ. అయితే ఆ రోజు మాత్రం సాయంత్రం కేసీఆర్ గారు దీక్ష పట్టిండు, కేసీఆర్ గారు దీక్షలనే ఉన్నాడు. కానీ జైల్లో మేము ఏదైతే వార్డులో ఉన్నామో ఆ వార్డుకు సాయంత్రం 5-6 గంటలకు పోలీసు రోప్ పార్టీలో కొంచెం గట్టి పోలీసు వాళ్ళు పిల్లగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 10 మంది వచ్చిండ్రు. కేసీఆర్ గారిని అమాంతంగా లేపిండ్రు. ఒక వట్టి స్ట్రెచ్చర్, చిరుము పట్టిన స్ట్రెచ్చర్ ఒకటి ఉన్నది, దానిలో ఆయనని అమాంతంగా ఒక సిమెంట్ బస్తాన్ని వేసినట్టు దానిలో వేసేసిండ్రు. వేసి తీసుకుపోయిండ్రు. మేము కూడా ఉరుకుదాం అనుకుంటే మరి తలుపులు పెట్టేసిండ్రు. కానీ ఆయన పోతుంటే నాయన నరసింహారెడ్డి గారు అడ్డం వచ్చి ఆగబడితే ఆయనని కొడితే ఆయన పోయి గోడకు పడ్డాడు. అరే ఆయన కొట్టిండు కదా అని నేను వచ్చి ఆ దర్వాజాలో పన్నాను. నన్ను తీసి అక్కడ పక్కకేటో నన్ను అడుపారేసిండు. వాళ్ళు తీసుకొని పోతే మాకేం తెలియదు, మరి ఎక్కడికి తీసుకుపోయినరు, వీళ్ళు ఎందుకు తీసుకుపోయినరు, ఏం జరుగుతూ ఉన్నది అనేది మాకు తెలియదు. జైలు మాత్రం తాళం వేసేసింది. సాయంత్రం మళ్ళీ 8 గంటలకి ఎప్పుడో పోలీస్ సిఐ వచ్చి, ఆ జైలర్ కూడా వచ్చి, అప్పటిదాకా జైలర్ రాలే మా దగ్గరికి. అప్పుడు చెప్పిండు, అయ్యా మీ కేసీఆర్ గారు సురక్షితంగానే ఉన్నారు, వారిని హాస్పిటల్కి తీసుకుపోయినరు, హాస్పిటల్లో ఉన్నారంటే ఆ ఖమ్మం దిక్వాల హాస్పిటల్, అక్కడెక్కడ మనుషులు ఉంటట్టున్నారు, అంత దోమలే ఉంటారు కావచ్చు అనుకుంటే లేదు అంత క్లీన్ చేసిండ్రు, బెడ్స్ వేసిండ్రు, బాగానే ఉన్నది అక్కడ ఉన్నది. మీరు కూడా అక్కడికి కేసీఆర్ గారు గొడవ పెడుతున్నాడు, మిమ్మల్ని తీసుకుపోతామన్నారు. మేము కూడా అక్కడికి పోయినాం. కానీ ఇది మీరు అందరు మళ్ళీ వినాలే, మేము అక్కడికి హాస్పిటల్కు మేము చేరే వరకు అక్కడ పోలీసు వాళ్ళు బాగా గొడవ అవుతున్నది, బోల్డంతమంది జనం బంగ్లాలు ఎక్కిండ్రు, ఎక్కడెక్కడో ఎక్కిండ్రు, కొంతమంది కాలి చచ్చిపోతామంటున్నారు. కేసీఆర్ గారు చాలా గొడవ ఉన్నది, మీరు విరమింపజేసినట్టు ఉండాలి, అది ఇదని ఆయనకు బాగానే చెప్పినా కానీ ఆయన నేను దీక్ష పెట్టినా నేను రావడమో తెలంగాణ రావడమో నేను చావడమో అని చెప్పడం కూడా జరిగితే అప్పుడు వాళ్ళు ఏదో మంచినీళ్ళు తాగించినట్టు చేసి పోలీస్ కెమెరానే వచ్చి
ఒక కెమెరాలో విరమింపజేసుకున్నాడని చెప్పడానికి దాంట్లో కేసీఆర్ చేతులు ఉన్న గ్లాస్ తోని ఫోటో తీసి బయటికి పోయి ఆ ఫోటోను టీవీలలో చూపించి కేసీఆర్ విరమింపజేసిండని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి కొంతమంది జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు ఇమీడియట్గా అంతటా పెద్ద గొడవ పోయింది. కేసీఆర్ ఇట్లట చేస్తాడు అట్టట చేస్తాడని చెప్పి. అప్పుడు హరీష్ రావు గారు వస్తుండేది. హరీష్ రావు గారిని తొబ్బలాగబట్టిండ్రు. ఇంకా కొంతమంది వస్తుండేది, వాళ్ళని కూడా రానివ్వలేదు. ఖమ్మం మాత్రం ఎవరిని రానివ్వలేదు. కానీ ఈ కార్యక్రమం జరిగినాక ఖమ్మం రావడానికి అప్పుడు అనుకూలించారు. అప్పుడు వాళ్ళని రానివ్వడానికి అనుకున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడేదంటే జయశంకర్ గారు, హరీష్ రావు గారు హాస్పిటల్లో చేరిన సమయంలో అప్పుడు అర్థమైంది అసలు ఏం జరిగింది ఏమిది అనేది. అయితే మేమందరం కూడా మరి అప్పుడు మేము ప్రెస్ మీటింగ్ పెట్టాలి, మేము కూడా పెట్టి చెప్పాలి, కేసీఆర్ గారు వివరింపజేయలేదని కూడా చెప్పడం జరిగింది. చాలా గొడవ చేసినాక ప్రెస్ మీటింగ్ పెట్టడానికి అనుమతి ఇచ్చిండ్రు. అప్పుడు ప్రెస్ మీటింగ్ పెట్టి కేసీఆర్ గారు మాట్లాడిండ్రు, తర్వాత మొదలు జయశంకర్ గారు మాట్లాడిండ్రు, మళ్ళా జనానికి అందరికి కూడా చెప్పిండ్రు కేసీఆర్ గారు దీక్షలోనే ఉన్నారు, దీక్ష విరమింపలేదు. వారు ఒకటే విషయం చెప్పిండ్రు, దీక్ష విరమించ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనేది తప్ప దీక్ష విరమింపే సమస్య లేదని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అయితే మరి ఆ తర్వాత కేసీఆర్ గారిని నిమ్స్కు షిఫ్ట్ చేసిండ్రు. కానీ కేసీఆర్ గారి గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే మేము మళ్ళీ మమ్మలను ఖమ్మం జైలుకు తీసుకుపోతారు కాబట్టి మా బెయిల్ మూవ్ చేయడానికి అడ్వకేట్లను పిలిచి వాళ్ళతో మాట్లాడి మా బెయిల్ మూవ్ చేయడానికి అడ్వకేట్లతో కూడా మాట్లాడిన తర్వాతనే ఆయన హైదరాబాద్కు బయలుదేరిండు. ఆ సమయంలో కూడా అయితే ఆయనకు కూడా హైదరాబాద్కు పోతున్న దీక్ష అనేది కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎట్లా బెయిల్ పిటిషన్ పెట్టాలి అనేది ఆయన యొక్క అప్పుడు ఆయనకు ఉండబడే విషయం మనసులో. దానికి అరేంజ్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. తర్వాత బెయిల్ మీద మేమందరం రావడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో మరి దీక్షలే ఉన్నారు. మరి ఆల్ పార్టీ మీటింగ్ ఇక దీక్షలు ఉన్న తర్వాత ఓ రోజు డాక్టర్లు కూడా చేతులు ఎత్తిండ్రు, ఈయన ఇక లాభం లేదు, ఈయన ఉండడు, తెల్లారితే మాత్రం మేమేం చెప్పలేమని కూడా చెప్పిండ్రు. ఆ సమయంలో కూడా మరి ఆల్ పార్టీ మీటింగ్ కూడా పిలవాలి అంటే ఆల్ పార్టీ మీటింగ్ పిలిచినాం. ఆ ఆల్ పార్టీ మీటింగ్కి ఆ రోజు నేనే అధ్యక్షుడిని. అయితే మరి అందరు కూడా ఏకకంఠంగా అన్ని పార్టీల వాళ్ళు చెప్పింది ఒకటే, కేసీఆర్ నాయకత్వం ఉండాలి, తెలంగాణ రావాలంటే కేసీఆర్ అటువంటి నాయకుడు ఉండాలి, కనుక ఎట్లన్నా చేసి ఆయనను మాత్రం విరమింపజేయండి, ఏం కాదు అని చెప్పి నన్ను నాయన నరసింహారెడ్డి గారిని మీరు పోయి మాట్లాడండి కూడా చెప్పింది. మేమిద్దరం పోయినాం, కేసీఆర్ గారు మాట్లాడినాం, ఎట్లన్నా చేసి మీరు విరమింపజేయాలి అంటే ఆయనే ఒప్పుకోలేదు, నేను విరమింపజేయను అని మాతోని స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకా మేము చేసేది కూడా ఏం లేదు. నాయన నరసింహారావు గారు మేము అప్పుడు నరసింహారెడ్డి గారు మేము ప్రెస్ ముందరికి వచ్చి ఆ విషయం కూడా అప్పుడు అదే రోజు ప్రెస్లో చెప్పడం కూడా జరిగింది. మరి ఆ తర్వాత ఇంకా తెల్లారి ఈ విషయాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా చేరినాయి కాబట్టి అప్పుడు సాయంత్రం 11 గంటలకు అక్కడే రోషయ్య గారు అక్కడనే ఉండేది, మన ముఖ్యమంత్రి గారు వారికి చెప్పి పంపించిండ్రు. కానీ వారు హైదరాబాద్లో చేరకముందే మరి మన సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసిండు, మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రక్రియ మొదలు పెడుతున్నామని చెప్పి కేసీఆర్ గారు మరి దీక్ష విరమింపజేసుకోవాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ ఎప్పుడైందంటే మేము ప్రక్రియ మొదలుపెట్టాం అన్నాక ఇంకా తప్పకుండా మనం దీక్ష విరమించడే మంచిదని విచారించి మరి జయశంకర్ గారు నిమ్మకాయ నీళ్ళు ఇచ్చి మరి కేసీఆర్ గారి యొక్క దీక్ష విరమింపజేయడం కూడా జరిగింది. అదే దీక్షా దివస్ ఇవాళ మరి మనం చేసుకుంటూ ఉన్నాం. అయితే మరి
కేసీఆర్ గారు ఒక గొప్ప పని ఏం చేసిందంటే 2004లో ఎప్పుడైతే కేసీఆర్ గారు సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రి అయిండో వారికి ఒక గొప్ప పోర్ట్ఫోలియో, బహుశా షిప్పింగ్ అనుకుంటాను, పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. అయితే ఆ పోర్ట్ఫోలియోను మరి డిఎంకే వాళ్ళు కూడా అదే అడుగుతూ ఉన్నారు. ఆ విషయం కేసీఆర్ గారికి తెలిసి కేసీఆర్ గారే ప్రధానమంత్రి గారితో చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారితో, సోనియా గాంధీ గారితో కూడా నాకు మంత్రి పదవి కోసం నేను రాలేదు, నాకు మంత్రి పదవి ఆ పోర్ట్ఫోలియో కావాలని ఏం లేదు, మీ ఇష్టం వచ్చిన పోర్ట్ఫోలియో ఇవ్వండి, ఇప్పుడు ఇరుకటమైన పరిస్థితి ఉన్నది మీకు, నా పోర్ట్ఫోలియో మాత్రం వాళ్ళకి ఇస్తే నేను ఏం బాధపడనని కూడా చెప్పడం జరిగింది. అది చాలా పెద్ద పోర్ట్ఫోలియో అది. మరి ఆ పోర్ట్ఫోలియో వీరి దగ్గర నుంచి వెళ్ళి తీసి ఇంకో వాళ్ళకు కూడా ఎవరికో మద్రాసు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది, చెన్నై వాళ్ళకి. మరి 6 నెలలో 8 నెలల్లో కేసీఆర్ గారు మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో ఉన్నారు. నేను మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో అని ఎన్నడూ బాధపడలేదు. ఆ సమయాన్ని మాత్రం చాలా గట్టిగా చాలా మంచిగా వాడుకున్నాం. ఎందుకంటే పార్లమెంట్లో ఉన్న ఎంపీలకు తెలంగాణ గురించి తెలియదు కనుక చాలాసార్లు, అంటే దాదాపు వారానికి 3-4 రోజులు ఎంపీలను పిలిచి అందరిని ఒకసారి కాదు 5గురిని 3గురిని 4గురిని అట్లా పిలిచి వాళ్ళందరికీ కూడా మంచిగా హైదరాబాద్ వంటలు పెట్టి ఒక వీడియో తయారు చేయడం జరిగింది. మన దగ్గర నీళ్లు నిధులు లేక మనం ఎట్లా ఇబ్బంది పడుతున్నాం అనే విషయాన్ని ఈ యొక్క మన వ్యవసాయదారులు ఎట్లా వేరే వాళ్ళు కూడా అందరూ నియామకాలు లేక ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది ఆ వీడియోలో ఉంది. కనుక దాన్ని తప్పకుండా అందరికీ చూస్తే కొసకు 6 నెలల వరకు ఎట్లయిపోయిందంటే పార్లమెంట్లో తెలంగాణ అంటే అందరికీ తెలిసింది. తెలంగాణ అనే సబ్జెక్టు గురించి, ఎందుకు తెలంగాణ కావాలి అనే గురించి పార్లమెంట్లో ఎంపీలందరికీ కూడా తెలవడం జరిగింది. అంటే అక్కడ వట్టిగానే లేరు. అంతకు మొదలు తెలంగాణ తెలియదు, మనకి ఎందుకు కొట్లాడుతున్నామో తెలియదు. అటువంటిది ఎందుకంటే రేపు మనకు తెలంగాణ కావాలంటే పార్లమెంట్ నుంచి వెళ్ళి పార్లమెంట్ ఎంపీలే ఓటు వేయాలి. కాబట్టి ఆ ఓటు వేసే వాళ్లకు మన పరిస్థితి అర్థం కావాలి. కాబట్టి మరి తెలంగాణ విషయంగా చెప్పడానికి 6 నెలలు మొత్తం ఎంపీలందరికీ కూడా తెలియపరిచేటట్టు పార్లమెంట్లో ఉన్న వాళ్లకు, ఆ ఎంపీలు అంటే వాళ్ళ ఎంపీలు ఒక్కనే ఉంటారు, వాళ్ళని కూడా ఇంకెవరో జిన్నెలు ఉంటారు, వాళ్ళకి కూడా అందరికీ తెలిసింది. అంటే ఆ విధంగా తెలంగాణ రావాలి అని చెప్పి కూడా అందరికీ అర్థమైంది ఢిల్లీలో. అప్పుడు మన నినాదం ఢిల్లీ దాకా చేరిందని చెప్పి కూడా నేను మీ అందరికీ పనిచేస్తూ ఉన్నాను. ఆ ప్రకారంగా ఇబ్బంది పడితే మనకు 2009లో దీక్ష తర్వాత రాలే, 2014లో వచ్చింది. మళ్ళీ దీక్ష అయినాక కూడా మనం ఎన్నో విధాల ఇబ్బంది పడవలసి వచ్చింది. మీకు ఇంకా కొంతమందికి జ్ఞాపకం ఉంటే అప్పుడు జనంలో కూడా ఎట్లుండే, మనం ఏదన్నా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమంలో అందరూ కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేది, ఆ కార్యక్రమాలు ఉండేది. అంటే ఇప్పుడు మత్స్యకారులు చేపలు పట్టాలంటే ఒక కృత్రిమంగా ఒక చిన్న హౌస్ దాని 4 చేపలు వేసేది, అక్కడ మంది ఉండేది. ఓనాడైతే కొంతమంది బట్టలు నేసేది మొత్తం మగ్గం పట్టుకొచ్చి బయట పెట్టింది. ఇదంతా మీకు ఇంకా చాలా విధంగా ఎవరెవరు ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా బజార్లకు వచ్చేయడం కూడా జరిగింది. అప్పుడు అందరు మన వరంగల్లో కూడా బోలెడంతమంది జనం బయటకు వచ్చిండ్రు, బోలెడంతమంది జనం రోడ్డు మీద కనబడ్డారు. ఆ విధంగా మనం చేస్తే ఇప్పుడు మన తెలంగాణ సాధించిన తెలంగాణలో వట్టగలేము. మనది చిన్న రాజ్యమైనా 29వ రాష్ట్రమైనా మనం 10 ఏళ్లలో మనం చేసిన యొక్క అభివృద్ధి నిజంగా కూడా ఏ రాష్ట్రంలో అంత తొందరగా జరగలేదు. అది కేసీఆర్ హయాంలోనే జరిగింది. ఇప్పుడే మాట్లాడిన పెద్దలందరూ కూడా అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం ఏందని కూడా మీకు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మనం కూడా అందరికీ చెప్పవలసిన అవసరం ఉందని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ వచ్చే
సమయం కూడా మనదే అని మాత్రం నేను గట్టిగా మీకు చెప్తా ఉన్నాను. దానిలో ఏ విధమైన అనుమానం లేదు, అనుమానం పడే అవసరం కూడా లేదు. ఎందుకోసం అంటే ఇప్పుడున్న ప్రభుత్వం చేసే ప్రయత్నం ఏంటంటే మనం చేసిన ఉద్యమాన్ని ఆపడం. జై తెలంగాణ.